విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి దశాబ్దాల కాలంగా స్థానికేతరులు బయట నుంచి వచ్చిన నేతలే ఎన్నికవుతా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా మళ్ళీ వలస పక్షులు వలస నేతలలాగే ఈ ప్రాంతానికి వచ్చి మళ్ళీ 5 సంవత్సరాల కాలం గడపడానికి సిద్ధంగా ఉన్నారు. కనీసం 2014 ఎన్నికలకైనా సరే స్థానికులకే టికెట్లు ఇవ్వాలి, స్థానికులకే సీట్లు ఇవ్వాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు మేము కోరుకున్నప్పటికీ వేడుకున్నప్పటికీ కూడా ఇంతవరకు మా వేదన రోదన అరణ్య రోదనగా మారిపోయింది. వాళ్ళకి మరొక 24 గంటలు కూడా గడువిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు స్థానికులకే సీట్లు ఇచ్చే ప్రయత్నం చేయండి, లేదంటే మేము లోకల్ జేఏసీ తరపున ఓట్ ఫర్ వైజాగ్ లోకల్ జేఏసీ తరపున మేమే అభ్యర్థిని నిలబెట్టి స్థానికేతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఓడించే ప్రయత్నం చేస్తామని, స్థానికులు ఎవరైతే ఉంటారో ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో అనేక మంది వలస నాయకుల కారణంగా ఇక్కడ సమస్యలు పెండింగ్ ఉండిపోతూ ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఇప్పటికైనా పరిష్కారం కావాలి అంటే శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ స్థానిక నాయకులు మాత్రం ఉంటేనే మన సమస్యలు పరిష్కారం కాగలవనేది మేము ఆశాభావంతో ఉన్నాం.